రాజ్యం మంత్రి లోకేష్ ఏదైతే మా అధిష్టానం మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ర్యాలీ మేము ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. మేము ఇప్పుడు కదా వారం రోజుల నుంచి చెప్తున్నాము మీడియా ముఖంగా. అలాగే యాజ్ పర్ రూలు మేము పర్మిషన్ కూడా పెట్టాము. యాజ్ పర్ రూలు మేము పర్మిషన్ ఇవ్వట్లేదని మీరు నోటీస్ ఇవ్వాలి. ఇచ్చారా? ఈరోజు వచ్చి మేము ప్రిపేర్ అయ్యి మేము ర్యాలీకి వెళ్తున్న సందర్భంలో మీరు ఆపడం ఎంతవరకు కరెక్ట్? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని మా ప్రధాన డిమాండ్. ఇదే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు తనయుడైనటువంటి లోకేష్ గారు స్టార్టింగ్లో గవర్నమెంట్ వచ్చినటువంటి కొత్తలో లెఫ్ట్ పార్టీలను అరెస్ట్ చేస్తే దయించి క్షమించండి, మా ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఎటువంటి ప్రొటెస్టులను అడ్డుకోవడం జరగదు, ఎవరిని అరెస్ట్ చేయడం జరగదు, ఏవి ఆపడం జరగదు, స్వేచ్ఛగా అందరూ కూడా ప్రొటెస్ట్ చేసుకోవచ్చని ట్వీట్ చేసినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఆయన్ని మేము ప్రశ్నించేసరికి ఇలా ఆదేశాలు ఇచ్చి ఆపించడం ఎంతవరకు కరెక్టు? ఇలా ప్రొటెస్టులు వీటి గురించి వాటి గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇలా ఆపింది, అరెస్టులు చేసింది సైకో ప్రభుత్వం, జగన్ సైకో అన్నటువంటి వీళ్ళనేమనాలి? మేము పెట్టాం పర్మిషను, లేదని చెప్పుంటే అయిపోయేది కదా. నిన్న లేదు అని నోటీస్ ఇచ్చేయాల్సింది కదా. మీరు నోటీస్ ఎవరు? ఇప్పుడు మేమేమో ఇంతమంది రెడీ అయిన తర్వాత మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తుంటే మీరు ఆపడం ఎంతవరకు కరెక్ట్? చెప్పండి. నిరంకుశ వైఖరి నశించాలి. ప్రభుత్వ నిరంకుశ కరెక్టా? ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్షాలు అన్న తర్వాత ప్రొటెస్ట్ చేస్తాయి, ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దంటే ఎలా అవుతుంది? ఇది స్వయంగా నారా లోకేష్ గారి శాఖలోనే అక్రమాలు జరిగే డిఎస్సిలో దానికి బాధ్యత వహించాలి కదా. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి కదా బాధ్యత వహిస్తూ. ఒక సీఎం కొడుకు సకల శాఖ మంత్రి కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఆయన ఈరోజు ఆయన శాఖలో ఇన్ని అవకతవకలు బయటపడి, ఇన్ని అక్రమాలు బయటపడి, పేపర్ లీక్ అయితే వాళ్ళు ఎన్డీఏలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే నైతిక బాధ్యత వహిస్తూ ఈరోజు ఈయనెందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయరు? ఈరోజు మా ప్రొటెస్ట్ను ఆపడానికి గల కారణం ఏంటి? జిల్లాలో ర్యాలీ చేసాం, ఆ తర్వాత 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేసాం. ఈ ర్యాలీ కూడా ఉంటుందని చెప్పేసి వారం రోజుల క్రితమే పార్టీ ప్రకటించింది. మేము చెప్తున్నాం. ఈరోజు మీరు సడన్ గా వచ్చేసి ఎల్లప్పుడు నాకు వేయడం ఎంతవరకు కరెక్ట్? చెప్పండి. మీరు ఎందుకు ఆపాలనుకుంటున్నారు? మీకు వచ్చిన ఆదేశాలు కూడా చెప్పండి. అయితే మీరు ఎందుకు ఆపాలనుకుంటున్నారు? ఆపడానికి ఒక రీజన్ ఉండాలి. పోలీసుల జులం, పోలీసుల జులం, పోలీసుల జులం. అరచేతిని ఒడ్డు పెట్టి మీ దగ్గర ఈ రోజు అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని నిలువరించవచ్చు. కానీ ఖచ్చితంగా రాబోయే రోజులను ఉన్నాయి, అందరూ గుర్తు పెట్టుకోండి. మా రోజు అన్నాకు వచ్చిన తర్వాత మాత్రం తర్వాత మీ ఇష్టం. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల జులం, ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన అనేది జరుగుతుంది అనడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ఏదైతే ర్యాలీ కార్యక్రమాలు ఉన్నాయో, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని
ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరినీ కూడా ఈరోజు ర్యాలీ జరగనివ్వకుండా ఈ నియంత పాలనలో పోలీసులు ఈరోజు అడ్డుకోవడం నిజంగా చాలా దారుణం. ఈరోజు ర్యాలీకి వెళ్తున్నటువంటి మా అందరినీ అడ్డుకోవడం, అలాగే ర్యాలీ యొక్క ప్లేస్కి చుట్టుపక్కల నుంచి 5 మండలాల నుంచి కూడా కార్యకర్తలు రాకుండా, ప్రజలు రాకుండా, యువత రాకుండా, ఎవరు కూడా రాకుండా ఈరోజు పోలీసుల ద్వారాగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు గట్టిగా కూడా మేము నిలదీస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. గతంలో ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో లెఫ్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో ట్వీట్ చేస్తూ నారా లోకేష్ గారు ఏం చెప్పారు అనంటే, ఖచ్చితంగా ఇక నుంచి ప్రొటెస్ట్ చేసే వాళ్ళని అడ్డుకోము, అరెస్టులు చెయ్యము అని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన మంత్రి అయిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నామని, ఆయన శాఖలో అక్రమాలు జరిగాయని, ఆయన్ని రాజీనామా చేయమంటున్నామని, ఆయన దాకా వచ్చేసరికి ఈరోజు చేసేటువంటి ర్యాలీ కార్యక్రమాలని పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు నిలువరించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఏదైతే డిఎస్సిలో పేపర్ లీక్ అయింది స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి ఆధారాలతో సహా బయటికి ఆడియోలు, వీడియోలు బయటకు రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి, ఈరోజు ప్రతి ఒక్క ప్రజానీకానికి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ఈ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిపి వాళ్ళ అనుకూల వ్యక్తులకి, వాళ్ళ అనుయాయులకి, వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి ఉద్యోగాలు బిస్కెట్లు పంచినట్టు పంచారు. ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. స్పోర్ట్స్ కోటా అంటే, ఒకప్పుడు స్పోర్ట్స్ కోటా అంటే దానికి ఒక వాల్యూ ఉండేది, 2% ఉండేది ఆ జీవోలో. అప్పుడు క్వాలిఫైడ్ టెస్ట్ ఉండేది. క్వాలిఫైడ్ టెస్ట్ అనేది ఇప్పుడు 3% స్పోర్ట్స్ కోటా 3% పెంచి క్వాలిఫైడ్ టెస్ట్ని తీశారు. ఇంకొక ఎగ్జామ్, ఇంకొక జాబ్ అంటే అనుకోవచ్చు. టీచర్ ఉద్యోగం, ఉపాధ్యాయ ఉద్యోగం. ఉపాధ్యాయుడు అంటే కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళ భవిష్యత్తుకి బాట వేసేవాళ్ళు ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులు కనీసం సబ్జెక్ట్ లేని వాళ్ళు, కనీసం జ్ఞానం లేని వాళ్ళు, దొంగ సర్టిఫికెట్లతో, ఫేక్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అని చెప్పి ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతోటి ఈరోజు క్వాలిఫైడ్ టెస్ట్ ఎటువంటి టెస్ట్ రాయకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు పొంది రేపొద్దున విద్యార్థులకి ఏం పాఠాలు నేర్పుతారు? వాళ్ళ సర్వీస్ ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఉంటుంది. ఈ 35 ఏళ్లలో ఎన్ని స్కూల్స్కి వెళ్తారు? ఎంతమంది పిల్లలకి విద్యాబోధనలు నేర్పుతారు? అంటే కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేలాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ డిఎస్సిలో అక్రమాలు జరిపారు. చాలా ప్రీ ప్లాన్డ్గా, పక్కా ప్లాన్ తోటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే స్పోర్ట్స్ కోటా మార్చేశారు. వాళ్ళకి నచ్చినట్టుగా క్వాలిఫైడ్ టెస్ట్ అవసరం లేదని చెప్పేసి జీవో నెంబర్ 447 ఇచ్చేశారు. అలాగే ఎస్సీఆర్టీకి డిఎస్సికి ఒకళ్ళనే చైర్మన్గా పెట్టారు, ఒకళ్ళనే కన్వీనర్గా పెట్టారు. ఇదంతా పక్కా ప్లాన్. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న అనుయాయులకి, వాళ్ళు అనుకున్న వ్యక్తులకి డిఎస్సిలో పోస్టులు వచ్చిన తర్వాత జీవోని రద్దు చేశారు. ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత సైలెంట్గా జీవోని అమెండ్ చేసి మళ్ళీ మార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇలా అక్రమాలు జరిగాయి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ జరిపించండి, నైతిక బాధ్యత వహించండి, విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయండి అని అంటున్నాం. ఎందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమంటున్నాం? ఎలా అయితే నీట్ ఎగ్జామ్లో అక్రమాలు జరిగిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో, మీరు కూడా అదే తరహాలో ఇక్కడ కూడా అక్రమాలు జరిగాయి కాబట్టి, ఇక్కడ కూడా పేపర్ లీక్ అయింది కాబట్టి, ఎంతోమంది డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తుకి మీరు ఆటంకం కలిగించారు కాబట్టి ఖచ్చితంగా మీ శాఖలో వచ్చే ఆరోపణలకి, ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఆరోపణలకి, ఈ 2 సంవత్సరాల్లో మీరు తీసిన ఒక్క డిఎస్సిలోనే ఇన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు అందరూ ప్రశ్నిస్తుంటే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ అందరు ఎస్పీలకి కూడా ఆదేశాలు ఇచ్చారు, ర్యాలీలు జరగడానికి లేదు అని చెప్పేసి.
అంటే ఈరోజు అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి తరుణంలో ఒక ప్రతిపక్షమే కాదు, డిఎస్సీ అభ్యర్థులు రోడ్డు ఎక్కలేదా? డిఎస్సీ అభ్యర్థులు మిమ్మల్ని ప్రశ్నించలేదా? డిఎస్సీ అభ్యర్థులు మిమ్మల్ని నిలదీయలేదా? వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఒక్కరోజైనా నారా లోకేష్ గారు చేశారా అని ప్రశ్నిస్తున్నాం. ఒక్కరోజు కూడా ఏవేవైతే డౌట్లు ఉన్నాయో అవి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం విద్యాశాఖ మంత్రి గారు చేయలేదు. ఎందుకంటే ఆయనకి ఖచ్చితంగా తెలుసు అక్రమాలు జరిగాయని తెలుసు, ఆయనకి తెలిసే జరిగాయని తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు చూసామో అన్ని ప్రభుత్వాల్లో ఏదైనా అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చి ప్రజల యొక్క డౌట్స్ని నివృత్తి చేసేటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయి. కానీ దౌర్భాగ్యమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఇన్ని అక్రమాలు జరిగాయని ఆధారాలు బయటకు వచ్చినా, వీడియోలు బయటకు వచ్చినా, ఆడియోలు బయటకు వచ్చినా కనీసం విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ సవాలు విసురుతున్నారు. సవాలు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు సవాలుతోటి ఆన్సర్ అయిపోద్దా? రండి, దమ్ముంటే మేము నిరూపిస్తాం అంటే అదే నిరూపించేదేదో డిబేట్స్ పెట్టి జనాల ముందు, ప్రజలకి, ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి ఇదిగో మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు, నవీన్ అనే కుర్రోడు కష్టపడే చదివాడు, పేపర్ లీకేజ్ వల్ల ఫస్ట్ ర్యాంక్ రాలేదు అని చెప్పండి. ఎందుకు అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా పోస్టింగ్ ఇవ్వలేదంటే సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. ఇలాగ స్పోర్ట్స్ కోటాలోని ఇన్ని అక్రమాలు జరిగినాయంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చేమని నిస్సిగ్గుగా ఈరోజు ఒప్పుకుంటున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తోటి ఎలాగ డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారు? కొన్ని లక్షల మంది, ఈరోజు 3.5 లక్షల మంది పాపం 5-6 ఏళ్ళుగా కష్టపడి చదివి రాస్తే సింపుల్గా ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చి లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పలికింది ఒక పోస్టు మార్కెట్లో. ఆడియోలు వీడియోలు చూశారు కదా, వచ్చి కొట్టుకెళ్ళిపోయారు గద్దల్లాగా. మరి కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? స్పోర్ట్స్ కోటా ద్వారాగా ఎవరైతే ఉద్యోగాలు పొందారో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఈరోజు వాళ్ళ ప్లేస్లో నిజంగా న్యాయంగా జరుగుంటే కష్టపడిన వాళ్ళు వచ్చేవారు, వాళ్ళకి న్యాయం జరిగేది, ఆ పేదవాళ్ళకి న్యాయం జరిగేది. ఈరోజు పేదవాళ్ళకి, పేద డిఎస్సీ అభ్యర్థులకి పాపం ఎన్నో ఆశలు, కళలు పెట్టుకున్న, భవిష్యత్తు మీద కళలు, ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలకి, ప్రతిపక్షాలకి, అభ్యర్థులకి సమాధానం చెప్పలేక పారిపోయి ఈరోజు ఉద్యమాల్ని అణిచివేయాలని, మా గొంతుల్ని నొక్కాలని, ప్రశ్నించే గొంతుల్ని ఆపాలని చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.